వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారా? జగన్ భూములపై పవన్ కన్నేశారా? జగన్ సరస్వతి పవర్ భూములపై ఆరా తీసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరస్వతి భూముల్లో ఏం జరగబోతోంది? పవన్ పర్యటనపై వైఎస్ జగన్ స్పందన ఏంటి? వైఎస్ జగన్ అటవీ భూములను ఆక్రమించుకున్నారా? అందుకే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జగన్ భూములపై సర్వేలు జరిపిస్తున్నారా? ఏపీలో పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 4 నెలలు గడుస్తోంది. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇద్దరు నేతలు ఇరు పార్టీలు ఆంధ్ర రాష్ట్రాన్ని జోడెద్దల్లా ముందుండి నడిపిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు ఇద్దరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనలో జరిగిన అక్రమాలపై, దాడులపై ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేశారు. అందులో 2 చాప్టర్స్ కూడా ముగించి ఇప్పుడు ముచ్చటగా 3వ చాప్టర్ను ఓపెన్ చేయబోతున్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్రమార్కుల భర్తం పట్టే పనులు మొదలుపెట్టేశారు. అందులో భాగంగానే తన అటవీ శాఖలో ప్రభుత్వ భూముల విషయంలో జగన్ చేసిన అక్రమాలపై ఆరా తీస్తున్నారు. ఇక విషయంలోకి వెళితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన అక్రమాలపై ఆయన చిట్టాను బయటపెట్టేందుకు నేరుగా ఆయనే రంగంలోకి దిగారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మాచవరం మండలంలో సరస్వతి పవర్ సంస్థకు సంబంధించిన భూములకు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ సరస్వతి పవర్ సంస్థకు చెందిన 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అటవీ భూములు ఉంటే సంబంధిత అధికారులు తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సంస్థకు చెందిన భూముల్లో వాగులు, వంకలు, కొండలు ఉన్నందున పర్యావరణ అనుమతులు ఎలా వచ్చాయనేది తనకు తెలియజేయాలని పర్యావరణ శాఖను ఆదేశించారు. ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో సమీక్షించాలనే నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఆయనకు నివేదికలు త్వరగా అందించాలని కోరారు. ఇందులో అటవీ భూములు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ భూములను సర్వే చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను సూచించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. సర్వే నివేదికను పవన్ కళ్యాణ్ కు అందించారు. ఆ నివేదికను పరిశీలించిన ఆయన మంగళవారం ఉదయం మాచవరం మండలంలో సరస్వతి పవర్ కు 1515.93 ఎకరాల భూమిని పవన్ పరిశీలించారు. ఈ లెక్కలన్నీ పవన్ కళ్యాణ్ దగ్గరుండి బయటకు లాగుతున్నట్లు స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా దాచేపల్లి సెక్షన్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మాచవరం, దాచేపల్లి మండలాల్లోని వేమవరం, చెన్నాయపాలెం, తంగేడ రెవెన్యూ గ్రామ పరిధిలో విస్తరించిన ఫ్యాక్టరీ భూములతో పాటు అటవీ భూముల సరిహద్దులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. అలాగే రేగులగడ్డ, తంగెడ ఆర్ఎఫ్ పరిధిలోని అటవీ భూములు, వాటిని ఆనుకుని ఉన్న ఫ్యాక్టరీ భూముల సరిహద్దు సిమెంట్ దిమ్మలను సైతం ఆయన పరిశీలించారు. ఈ భూములను పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరు చెప్పి పవర్ ప్రాజెక్టు పేరుతో అనుమతులు తీసుకున్నారని, సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతి ఇవ్వరనే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పి భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ భూములపై అనేక అనుమానాలు ఉన్నాయని, అందుకే విచారణ ఆదేశాలు ఇచ్చారని పవన్ వెల్లడించారు. మీ ప్రభుత్వ హయాంలో కేవలం 20 లక్షల ఫర్నిచర్ కోసం కోడెలను వేధించారు. ఆయన మరణానికి ప్రత్యక్షంగా జగనే కారకులు అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. దళితుల భూములను కూడా బలవంతంగా వారి పేరుపైన రాయించుకున్నారని అన్నారు. వైఎస్ఆర్ హయాంలో సరస్వతి పవర్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారని, కానీ ఆ భూములు రైతులకు న్యాయం చేయలేదని పవన్ ర్యాలీలో వెల్లడించారు. అప్పట్లో వైఎస్ఆర్ తీసుకున్న 1384 ఎకరాల్లో 24 ఎకరాల అసైన్డ్ భూమి కూడా ఉందన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోయినా సరే ఆ భూముల కోసం అన్నా చెల్లెలు గొడవ పడుతున్నారని, అది విడ్డూరంగా ఉందన్నారు. అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 ఏళ్లకు లీజుకు తీసుకున్నారని తెలిపారు. ఈ భూములపై అనేక అనుమానాలు ఉన్నందున విచారణకు ఆదేశించామని గుర్తు చేశారు. నిజంగా ఈ భూములు జగన్వేనా? అసలు ఈ సరస్వతి పవర్ భూములను రైతులు ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారు? ఈ సరస్వతి పవర్ భూమిలో తన సోదరి షర్మిలకు వాటా ఏమైనా ఉందా? సరస్వతి పవర్ ప్రాజెక్ట్ సిమెంట్ ఫ్యాక్టరీగా ఎలా మారింది? ఇలా వీటన్నింటి గురించి ఇప్పుడు చూద్దాం పదండి. వాస్తవానికి ఈ భూములు సరస్వతి పవర్ కంపెనీకి ఇవ్వగా ఆ తర్వాత ఆ కంపెనీ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ గా మారింది. ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసే సమయంలో ఆ కంపెనీకి గనుల కేటాయింపు అనేది జరగలేదు. ఆ తర్వాత సిమెంట్ కంపెనీగా మారడంతో గనుల కేటాయింపు జరిగింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరు మీద సిమెంట్ ఫ్యాక్టరీని నెలకొల్పాలని నిర్ణయించారు.
జగన్ దాని బైలాస్ లో మార్పులు చేర్పులు చేశారు. ఇక 2008 జూలై 15న జగన్ అధ్యక్షతన కంపెనీ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కంపెనీ సిమెంట్ వ్యాపారంలో ప్రవేశించేలా బైలాస్ లో మార్పులు తెస్తూ జగన్ భార్య వైఎస్ భారతి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి దాన్ని బలపరిచారు. దీంతో సరస్వతి కంపెనీ సిమెంట్ తయారీకి పనికొచ్చేలా పూర్తిగా మార్చేశారు. కానీ ఈ తీర్మానానికి నెల ముందే నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2008 జూన్ 12న గనుల శాఖ డైరెక్టర్ జారీ చేసిన మెమో నెంబర్ 5876 ఆధారంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజ్ కేటాయించింది. 2009 మే 18న జీవో 107ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మెమోను జారీ చేసింది. ఇక ఈ సరస్వతి పవర్ కి మొదట 2012 మార్చి 29న నిబంధనలకు లోబడి పర్యావరణ అనుమతులు జారీ అయ్యాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుకు 2012 మార్చి 29న నిబంధనలకు లోబడి పర్యావరణ అనుమతులు జారీ అయ్యాయి. ఇక ఈ సరస్వతి పవర్ కంపెనీకి ఒక్క ఏడాదికి 0.0368 టీఎంసీల నీళ్లే కేటాయించాల్సి ఉంటుంది. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిబంధనను మార్చేశారు. 2020 మే 15న జీవో 16 ద్వారా 5 ఏళ్ల నీటి కేటాయింపును జీవిత కాలానికి మార్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీకి పర్యావరణ అనుమతుల పునరుద్ధరణకు చేసుకున్న దరఖాస్తులో కంపెనీపై కోర్టులో కేసులేవీ లేవని సరస్వతి పవర్ కంపెనీ తెలిపింది. దానికి అనుగుణంగా పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. కానీ గతంలో ఇచ్చిన జీవోలో మార్పులు చేసినట్లు పర్యావరణ శాఖకు తెలపలేదని అధికారులు చెబుతున్నారు. ఇక ఆ భూములను విద్యుత్ ఉత్పత్తి కంపెనీగా ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ బైలాస్ లో మార్పులు చేసినట్లు అధికారులు స్పష్టంగా గుర్తించారు.